నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది లక్ష్మి. సో లెట్స్ వెల్కమ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి. హాయ్ స్వీటీ. సూపర్ స్టైలిష్ గా ఉన్నావురా. థ్యాంక్ యూ సో మచ్. సో లక్ష్మి ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ ఐఎమ్ అన్ ఆప్టోమెట్రిస్ట్. ఓ, అంటే లైక్ ఐకి సంబంధించింది కదా? Yes. సర్జనా? సర్జన్ కాదు, సర్జరీ కాకుండా మిగిలినవన్నీ మేము చేస్తాం. ఓ, సర్జరీ కాకుండా అంటే ఏమేం చేస్తుంటారు? లైక్ గ్లాసెస్ పవర్ చెక్ చేయడం, కాంటాక్ట్ లెన్స్ ఫిట్టింగ్స్, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ సర్జరీ పోస్ట్ ఆపరేటివ్ విజన్స్ చెక్ చేయడం. ఓ, అండ్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్. ఒక్క సర్జరీ తప్ప మిగతా అన్నీ చేసేస్తుంది. వీక్ అంతా హాస్పిటల్లో బిజీ ఉంటావేమో కదా? ఎస్ ఎస్. వీక్ ఆఫ్ ఎప్పుడు ఉంటుంది? మన ఇష్టం ఉన్నప్పుడు. యాక్చువల్లీ సండే వర్క్ చేసి మళ్ళీ మధ్యలో మనం ఆఫ్ తీసుకోవచ్చు. అర్రే, అసలు మెయిన్ వీకెండే మిస్ అవుతున్నాం మా ఎంటర్టైన్మెంట్. మరి ఏం చేస్తావు హాలిడే రోజు? ఏదైనా వర్క్ అంటే బయటకు వెళ్ళి రోమింగ్ చేసేసి మళ్ళీ వచ్చేస్తాను. రోమింగ్ అంటే సిమ్ బయట తిరగడం. లేదు, బయట తిరగడం. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? యాపిల్ రైస్ ర్యాపర్స్. మరి ఇవాటి రెసిపీ యాపిల్ రైస్ ర్యాపర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. యాపిల్ రైస్ ర్యాపర్స్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, బ్రౌన్ షుగర్, రైస్ పేపర్స్, నూనె, దాల్చిన చెక్క పొడి, తేనె, చెర్రీస్, వైట్ చాకో చిప్స్. యాపిల్ రైస్ ర్యాపర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి లక్ష్మి? ఫస్ట్ ఒక చాపింగ్ బోర్డ్ కావాలి. ఇదిగో. థ్యాంక్ యూ. ఫస్ట్ యాపిల్ కట్ చేసుకోవాలి. ఓకే, చిన్న చిన్నగానా? యా. లక్ష్మి, ప్రపంచంలో ఇన్ని ఫ్రూట్స్ ఉండగా నువ్వు యాపిల్ ఎందుకు చూస్ చేసుకున్నావు? యాపిల్ హెల్త్ మంచి కాబట్టి. నీ ఫేవరెటా యాపిల్? ఆల్మోస్ట్. ఆల్మోస్టా? అంటే కరెక్ట్ ఫేవరెట్ ఏంటి? ఎక్కువ బనానా తింటాను. ఓకే, బేసిక్గా ఈ ఐ స్పెషలిస్ట్ అందరికి క్యారెట్లు ఇట్లాంటివి నచ్చుతాయేమో కదా? అలా ఏం లేదు, వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా మనం తినాలి కదా. అది కూడా కరెక్ట్. రోజు బనానా తింటావా? 4 times అలా. ఓకే, మోస్ట్లీ తింటావు. యా. పాన్ పెట్టండి. ఓకే, పాన్ పెట్టేశాక యాపిల్స్ డైరెక్ట్గా వేయాలి. ఓకే ఓకే. సో ఇది ఫ్రై చేసుకోవాలా? ఎస్. సో లక్ష్మి, నీ హాబీస్ ఏంటి? హాబీస్ ఇన్ ద సెన్స్, మూడ్ బాగున్నా మూడ్ బాగాలేకపోయినా నేను డాన్స్ చేయడం ఇష్టం. లేదు, నాకు బేసిక్గా ఇష్టం. అది నన్ను హీల్ చేస్తుంది మూడ్ బాగాలేకపోతే. మూడ్ బాగుంటే ఐ ఎంజాయ్. ఓ సూపర్. నాకు అలా సాంగ్స్ వినడం వర్కౌట్ అవుతుంది బాగా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఎస్. అంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో సడన్గా మీ బాస్ తిట్టి రూమ్ నుంచి బయటకు రాగానే డాన్స్ చేసుకుంటూ వస్తావు బయట? డాన్స్ చేయను. ఫస్ట్ నాకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ సైలెంట్గా కూర్చుంటా. ఎవరితో మాట్లాడి ఇంతమంది అడిగినా నేను ఏం చెప్పను. దెన్ ఆఫ్టర్ కొంచెంగా అది నా మిస్టేక్ ఉందా లేదా అనేసి ఆలోచించి, నా మిస్టేక్ ఉంటే అది యాక్సెప్టెడ్, లేదు అంటే ఐ అరుస్తాను. ఇంకా ఎవరి మీద అంటే డైరెక్ట్గా అడగను. అమ్మో, ఇంకా నయ్యా వెళ్ళి బాస్ మీద అరిచిచ్చేది. లేదు. ఓకే, సో ఇవి రోస్ట్ అయినట్టున్నాయి కదా? యా, రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. ఓకే. సినమన్ పౌడర్, నెక్స్ట్ చెరీస్. ఇప్పుడు దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఓకే. బ్రౌన్ షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయ్యి యాపిల్కి ఇలా కోట్ అవుతుంది. స్మెల్ కూడా బాగుంటుందా? యాక్చువల్లీ బాగుంది. అంటే దాల్చిన చెక్క పొడేసరికి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక 2 minutes కుక్ అవ్వాలి. ఎస్. సో చక్కగా కోట్ అయిపోయింది కదా? ఎస్, మంచిగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ప్లేట్లో వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు రైస్ ర్యాపర్స్ని తడి చేసుకుందాం. సో దీన్ని మనం ఇలా జెంటిల్గా సైడ్కి తీసుకోవాలి. మనం రోస్ట్ చేసిన దాంట్లో మనం ఇప్పుడు చాక్లెట్స్ని కూడా వేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలి లక్ష్మి? ఇప్పుడు మనం రోస్ట్ చేసిన దానికి ఒక స్పూన్ మనం ర్యాపర్లో ఫిల్ చేసుకోవాలి. ఓ ఓకే, ఫిల్లింగ్. ఎస్, ఫైన్. ఇప్పుడు ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, మొత్తం 4 sides కదా? ఎస్, 4 sides ఫోల్డ్ చేసుకోవాలి. ఎస్. సో ఇలాగే మనం మిగిలిన ర్యాపర్స్ కూడా చేసుకోవాలి. ఎస్, సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో దీనిపైన ఆల్రెడీ ఆయిల్ రాస్తుంది. సో దీనిపైన మనం రెడీ చేసుకున్న ర్యాపర్ని ఇలా పెట్టేసుకుందాం. ఓకే, సో దట్ ఆ ర్యాపర్ అలా ప్లేట్ కతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకుంది. ఈ ప్లేట్లో పెట్టేసుకో. ఓకే, ర్యాపర్స్ రెడీ అయిపోయినాయి. మరి తర్వాత? సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఇంకొక ప్యాన్ కావాలి. ఓహో, పెద్ద ప్రాసెసే. ఫస్ట్ ప్యాన్ పెట్టగానే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ ఇప్పుడైతే హీట్ ఎక్కింది. సో మనం ర్యాపర్స్ని ఫ్రై చేసుకుందాం. ఓకే, సో మనం రెడీ చేసుకున్న ర్యాపర్స్ని ప్యాన్లో పెట్టేసుకుందాం. ఇవి 2 sides రోస్ట్ చేసుకోవాలా? ఎస్, 2 sides. ఎంతసేపు? 10 minutes. ఓకే, సో ఇవి ఒక 2 sides 10 minutes రోస్ట్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇవి రోస్ట్ అయిపోయినట్టున్నాయి కదా? ఇప్పుడు మంచిగా రోస్ట్ అయ్యాయి. మరి స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఎస్, యా, ఆఫ్ చేసేద్దాం. అండ్ నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఎస్, సో సర్వ్ చేసుకుందాం. లాస్ట్ ఫైనల్లో ఇప్పుడు మన హనీని డ్రిసిల్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మా కొరియన్ రెసిపీ యాపిల్ రైస్ ర్యాపర్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. యాపిల్ రైస్ ర్యాపర్స్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, బ్రౌన్ షుగర్, రైస్ పేపర్స్, నూనె, దాల్చిన చెక్క పొడి, తేనె, చెర్రీస్, వైట్ చాకో చిప్స్. యాపిల్ రైస్ ర్యాపర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం కట్ చేసుకున్న యాపిల్ని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క పొడి, చెర్రీస్ కూడా వేసుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని రైస్ పేపర్స్ని సోక్ చేసుకోవాలి. ఆ ప్యాన్లో వైట్ చాకో చిప్స్ వేసి కలుపుకొని రైస్ ర్యాపర్స్లో పెట్టుకుని 4 sides ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత రైస్ ర్యాపర్స్ని 2 వైపులా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని హనీతో రిజిల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కొరియన్ రెసిపీ యాపిల్ రైస్ ర్యాపర్స్ రెడీ. యాపిల్ రైస్ ర్యాపర్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్, so let's taste it. Super yummy ఉంది. Taste it. ఫుల్ స్వీట్ గా ఉంది. అంటే నువ్వు రైస్ ర్యాపర్స్ మళ్ళీ రోస్ట్ చేస్తారు, క్రిస్పీగా అయింది. లోపలంతా
యాపిల్స్, చెరీస్ అండ్ బ్రౌన్ షుగర్ అండ్ హనీ కాంబినేషన్ అద్భుతంగా స్వీట్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ కొరియన్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు అండ్ యంగ్ షెఫ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్ బాయ్. చూసారు కదా లక్ష్మి చేసిన కొరియన్ రెసిపీ యాపిల్ రైస్ ర్యాపర్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.